హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 5 వంటింటి చిట్కాలు చూద్దామండి. చాలా ఈజీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టిప్స్ చూసేద్దామండి. ఇలాంటి బాక్సెస్ అందరి ఇంట్లో ఉంటుందండి. ఇలా మనం ఒక బాక్స్ తీసుకొని ఇలా ఒక కాటన్ బాక్స్ యొక్క ఒక పీస్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా బాక్స్‌లో ఈ కాటన్ బాక్స్ పెట్టుకొని ఎంత లెవెల్ ఉందో అంత మనం కట్ చేసుకోవాలండి. ఇలా నేను 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇక్కడ మనం ఒక స్కెచ్ తీసుకొని ఇలా మనం లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కింద మాత్రం మనం 1 ఇంచ్ వదిలేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గీస్తున్నాను చూడండి. ఇక్కడ మనం కట్ చేయకూడదనమాట. ఇప్పుడు ఆ లైన్‌కి మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను కట్ చేసుకున్నాను ఒకదాన్ని. ఇప్పుడు 2 అట్ట ముక్కలు తీసుకొని ఇలా మనం జత చేసుకొని ఇలా మనం ఫిట్ చేసుకోవాలండి మిడిల్‌లో. చాలా మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను కాజు, బాదం అండ్ కిస్మిస్ పెట్టుకున్నానండి. మీ ఇష్టమండి. స్టేషనరీ ఐటమ్స్ మరియు ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ మనం పెట్టుకోవచ్చండి. చాలా మల్టీ పర్పస్ స్టోరేజ్ బాక్స్ లాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మిక్సీ జార్స్ ఒక్కొక్కసారి షార్ప్‌నెస్ తగ్గిపోతుందనమాట. ఇలా మనం ఒక్కసారి ఇందులో రాళ్ళ ఉప్పు యాడ్ చేసి ఇలా మనం మిక్సీ పట్టుకున్నట్లయితే చాలా షార్ప్‌నెస్ వస్తుందండి. ఇలా మనం ఒక్కసారైనా 1 వీక్ ఒక్కసారైనా ఇలా మనం మిక్సీ పట్టుకోవడం వల్ల ఉప్పుని చాలా ఈజీగా అన్ని మసాలాస్ అనేవి చాలా బాగా పేస్ట్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మూడో టిప్ అండి. మనం ఎప్పుడు మసాలా కర్రీస్ చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడు పచ్చివాసన ఖచ్చితంగా ఉంటుంది కర్రీలో. ఇలా ఒక్కసారి టమోటాస్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్, ఇలా అల్లం, వెల్లుల్లి ఇలా మనం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. అంతేకాదు పచ్చివాసన రాదన్నమాట. మనం ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కసారి గుత్తొంకాయ కూర చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడు కొద్దిగా పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది వంకాయ అనేది. ఇలా మనం కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నట్లయితే ఇలా ఆనియన్, టమోటాస్‌లో చాలా బాగుంటుందండి. గుత్తొంకాయ కూర చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నాలుగో టిప్ అండి. ఇలా మనం ఎప్పుడు జార్స్‌లో ఇలా మసాలాస్ మిక్సీ పడుతూ ఉంటాము. అలా పట్టినా కూడా ఇలా సైడ్స్‌లో అలాగే ఉండిపోతుందనమాట. ఇలా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నట్లయితే ఒక్కసారి జస్ట్ కొద్దిగా యాడ్ చేసి చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. మనకు చాలా కష్టంగా ఉండదు క్లీన్ చేసేటప్పుడు. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. ఐదవ టిప్ అండి. ఇలా మనం సంగటి చేస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుంది. వాటర్ మనం తక్కువగా పెట్టినప్పుడు ఇలా గట్టిగా అయిపోతుందనమాట. చాలా సింపుల్‌గా దీన్ని మనం మెత్తగా చేసుకోవచ్చండి ఇన్‌స్టెంట్‌గా. ఇలా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్నట్లయితే చాలా బాగా మెత్తగా అయిపోతుందండి. ఒక్కసారి జస్ట్ 2 మినిట్స్ మనం ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా మనం వేడి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. కమ్మగా అండ్ మెత్తగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.